అఖండ సినిమాలో ప్రతి ఒక్క డైలాగ్ కూడా చాలా అద్భుతమైన డైలాగ్స్. ప్రతి డైలాగ్ కూడా భారతదేశం యొక్క గొప్పతనాన్ని, అలాగే సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని చాటి చెప్తాయి సినిమా అంతా కూడా. ఈ విషయంలో దర్శకుడు బోయపాటిని, అలాగే ఈ డైలాగ్స్ రాసిన కళ్యాణ చక్రవర్తిని, వీళ్ళిద్దరినీ కంపల్సరిగా అభినందించి తీరాలి. ప్రతి ఒక్క డైలాగు కూడా చాలా అద్భుతం. చాలామంది విమర్శించేది ఏంటంటే, ఈ సినిమాలో బాలకృష్ణ చేత పేజీల డైలాగులు చెప్పించాడు, మాకు క్లాస్ పీకినట్టు ఉంది అని. అయితే వాటి వెనకాతల ఉన్న నిజాల్ని, గొప్పతనాన్ని తెలుసుకుంటే ప్రతి ఒక్క డైలాగ్ కూడా చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఉదాహరణకి క్లైమాక్స్లో చైనా యొక్క సైన్యాధికారి, ఆ విలన్ ఎవరైతే ఉంటాడో వాడు డైలాగ్ చెప్తాడు, మేము డ్యామ్ కడితే భూమి తిరగడం కొంచెం స్లో అయింది అంటాడు. దానికి ఉదాహరణగా చెప్తూ బాలకృష్ణ, మా వారణాసిలో ఉన్న చెట్టులో ఉన్న ఒక ఆకు కొన్న చరిత్ర లేదు మీ దేశానికి అంటాడు. అది నిజం. ఇప్పుడు ఆ డైలాగ్కి సంబంధించి కొన్ని నిజాలని మనం తెలుసుకుందాం. మనకి భారతదేశంలో అత్యంత ప్రాచీనమైన చెట్టు వయసు ఎంతో తెలుసా? కార్బన్ డేటింగ్ జరిగిన నిర్ధారితమైన చెట్టు గురించి మాట్లాడుతున్నాను. 2500 సంవత్సరాలు. హిమాచల్ ప్రదేశ్లోని పెన్సిల్ సెడార్ అనే జాతికి చెందిన చెట్టు అతి పురాతనంగా తేలింది. దీని వయస్సు 2500 సంవత్సరాలు. ఇది మన దేవదారు జాతికి చెందిన వృక్షం. 2500 సంవత్సరాలంటే అప్పటికి కొన్ని దేశాలే ఏర్పడి ఉండవు, కొన్ని సంస్కృతులు ఏర్పడి ఉండవు. అలాగే ఉత్తరప్రదేశ్లోకి చెందిన ఒక రావి చెట్టు వయస్సు 2025 సంవత్సరాలుగా తేలింది. అంతేకాకుండా వారణాసిలో 500 సంవత్సరాల పూర్వపు చింత చెట్టు ఉంది. ఇవన్నీ కార్బన్ డేటింగ్ జరిగి శాస్త్రీయంగా నిర్ధారింపబడిన వృక్షాల వయస్సు. ఇవి కాకుండా ప్రపంచంలోనే అతి పురాతన చెట్టుగా మర్రి చెట్టుని చెప్తారు. ఎందుకంటే ఈ మర్రి చెట్టుల యొక్క ఓడలు కిందకి దిగి అవక మళ్ళా కాండంగా తయారవుతాయి. కార్బన్ డేటింగ్ చేసినప్పుడు ఆ ఓడలకు ఒక్కొక్క ఓడకి ఒక్కొక్క వయస్సు ఉంటుంది. అంటే ప్రపంచంలోని అతి పురాతనమైన మర్రి చెట్లు కూడా భారతదేశంలో ఉన్నాయి. ఇలాగా ఈ గొప్పతనాన్ని ఎవరైతే సంభాషణలు రాశాడో కళ్యాణ చక్రవర్తి, ఆ డైలాగులో చాలా బాగా వివరించారు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి డైలాగుతోని కూడా మన దేశం, మన ధర్మం యొక్క గొప్పతనాన్ని మనం వివరించుకుంటూ ఉండొచ్చు. వచ్చే వీడియోల్లో వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.